ఈ రోజు మన వీడియోలో ఇగో జామకాయ పచ్చడి చేసి చూపెడతా ఎలా చేయాలో. జామకాయ ఇగో 5 ఎండుమిర్చి, 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, 1/2 స్పూను జీలకర్ర, ఇగో 1 స్పూను పచ్చెనపప్పు. ఇవన్నీ వేసి 4 తెల్లబాయలు, ఈ ఉల్లిపాయ ఒకటి వేసి పచ్చడి చేసి ఎలా చేయాలో చూపెడతా. ఇప్పుడు పొయ్యి మంట వేసుకున్నాం కదా, ఈ బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకుందాం, సరిపోద్ది 2 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇగో మినపప్పు వేసుకుందాం. పచ్చెనపప్పు వేసుకుందాం. ఒకరోజు సిట్టపట్టలాడించినాక కొన్ని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుందాం. ఇక ధనియాలు వేసుకుందాం. ఇక ఎండుమిర్చి వేసుకుందాం. ఇక ఎర్రగా వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇక 4 తెల్లబాయలు. తీగా ఉంటుంది అన్నమాట. మేము చిన్నతనాన వేసుకునే వాళ్ళం అన్నమాట, చేసుకునే వాళ్ళం. ఈ జామకాయ పచ్చడి చేసుకొని తినేవాళ్ళం అన్నమాట మేము. ఇప్పుడు ఇక జామకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసుకున్నాం. ఈ జామకాయ ముక్కలు వేసుకున్నా కొద్దిగా మగ్గనిచ్చి రోట్లేసి నూరుకుందాము. ఇక చింతపండు కడిగి పెట్టుకున్నా కొద్దిగా వేసుకున్నాం. వేయించుకుంటే దోరగా ఏగిపోతాయి అన్నమాట. అట్లా ఇప్పుడు గద్దించేసుకున్నాం. బాగా దోరగా ఏగినాయి కదా, గద్దించేసుకున్నాం. ఇలా ఏగితే సరిపోతుంది పచ్చడికి. ఇది కూడా బరకగా పచ్చడి చేసి నూరుకుంటేనే బాగుండేది. దించేసుకున్నాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకున్నాం. చింతపండు, ఎండుమిరపకాయలు వేసిన. ఇక ఉప్పు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఇక కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం. బాగుంటుంది పచ్చి జీలకర్ర వేసుకుంటే. ఇట్లా రేట్లా దంచుకుంటే బాగుంటుంది అన్నమాట. బరకగా పంటి కింద పడతాయి, మనం తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసుకున్నాం. జామకాయ ముక్కలు వేసుకున్నాం. ఏం కొత్త వంటలు ఏం కాదు, పాతకాలం వంటలు ఇవన్నీ. ఈ విధంగా దంచుకోవాలన్నమాట. రోట్లో బరక నూరుకుంటే బాగుంటది. మిక్సీలో వేసుకున్న 1-2 సిట్లు అయితే బరకగా మెదిగిపోతుంది. ఎంత పచ్చిగున్నా జామకాయ ముక్కలు నూనెలో మగ్గినాయి అనుకో తొందరగా మెదిగిపోతాయి. పచ్చి జామకాయతోనే బాగుంటది పచ్చడి. అంటే ఒగురుగా ఉంటే కొద్ది చింతపండు వేసుకున్నాం కదా, అడికి సరిపోతుంది, బాగుంటది. చూడండి, ఇంకా మెదిగింది కదా, తీసేసుకున్నాం. ఇంకా సరిపోతుంది. ఇంకా తీసేసుకున్నాం, తోడుకున్నాం రోట్లో నుంచి. బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. ఉప్పు చూచే మా జామకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ వరకు మా వీడియో చూడండి.